కూర్మావతారం. దుర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజవీధులలో విహరిస్తున్న సమయమున దుర్వాస మహర్షి రావటం తటస్థించింది. ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాతమాలను తీసి ప్రేమతో దేవేంద్రునికి అందించాడు. దేవేంద్రుడు ఆ పారిజాతమాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలమునందుంచాడు. ఐరావతం ఆ మాలను తొండంతో తీసి క్రింద పడవేసి కాళ్లతో నేల రాసింది. ఆ సంఘటన చూసిన మునీంద్రునికి ఎక్కడలేని కోపంతో, నేను ప్రేమతో ఇచ్చిన పారిజాతమాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు. తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు. నీవు నీ భోగభాగ్యాలను, ఇంద్ర పదవిని, సిరి సంపదలను సమస్తము ఈ సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడు. మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని దేవేంద్రుడు చింతిస్తున్నాడు. అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమైంది. ఆ విధంగా దేవతలు దిక్కులేని వారై ఘోర పరాజయం పొందారు. ముని శాపము వలనే జరిగిందని తెలుసుకుని దేవేంద్రుడు పర్వతం పైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం వివరించాడు. మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువును శరణు వేడాలి అని అందరూ కలిసి వైకుంఠానికి చేరి దేవగణ సమేతంగా బ్రహ్మదేవుడు అనేక విధముల శ్రీహరిని ప్రార్థించగా పసిడి కాంతుల వెలుగు పట్టు వస్త్రాలు ధరించి దివ్య సౌభాగ్యమైన రూపంలో దర్శనమిచ్చాడు అవతార పురుషుడు శ్రీహరి. దేవగణాదులతో సహా బ్రహ్మదేవుడు, పురుషోత్తమ, నీ దివ్య మంగళ రూపము పరమశ్రేయము. ఈ సృష్టికి మొదలు తుది అంతా నీవే. ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు. వారిని కాపాడు అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. అంతట శ్రీహరి కరుణాసాగరుడై, దేవతలారా, మీకిది తగిన సమయం కాదు. కొంతకాలం ఓపిక పట్టండి. అమృతాన్ని పుట్టిస్తే గాని మీకీ అవస్థలు తొలగిపోవు. అమృతం పుట్టాలంటే పాల సముద్రాన్ని మదించాలి. పాల సముద్రాన్ని మదించడం అంటే మాటలు కాదు. అది మీ దేవగణాలకు ఒక్కరికి సాధ్యపడదు. అందువల్ల మీరు రాక్షసులతో మంచిగా మెలగండి. వారితో సంధి చేసుకుని స్నేహంగా ఉండండి. రాక్షసుల చేత క్షీరసాగర మదనానికి ఒప్పించండి. నేను మీకు అన్ని విధాలా సహాయపడతాను అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు. శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకుని వారితో మంచిగా మెలగనారంభించారు. కొంతకాలం తరువాత మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చును. అందుకని మనం అమృతాన్ని సంపాదించాలి. అమృతం సంపాదించాలంటే పాలకడలి యందు మందర పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది. దాన్ని సమానంగా పంచుకుని అందరం అనుభవిద్దాం. అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు. 3 లోకాలలో మనకు ఎదురు ఉండదు అని చెప్పారు దేవతలు. ఆ మాటలు నమ్మి సరే అన్నారు రాక్షసులు. వెంటనే దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రమును మదించడానికి పూనుకున్నారు. దేవతలు, రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకుని అతడిని మందర పర్వతానికి తాడుగా చుట్టి తలభాగాన్ని రాక్షసులు, తోకభాగాన్ని దేవతలు పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు. పర్వతం అడుగు భాగాన ఆధారం ఏమీ లేని కారణంగా మందరగిరి పర్వతం నిలువక పాల సముద్రంలో జారిపోవడం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పుడు దేవతలు మనసున శ్రీహరిని ప్రార్థించగా సముద్రం నందు 1,00,000 యోజనమును వెడల్పుగా కఠోరమైన కూర్మము, గట్టి డిప్ప, వీపు భాగము, ఈ బ్రహ్మాండమునే మింగగలిగినంత నోరు, విశ్వములన్నీ ఒక్కసారి మీద పడినా తట్టుకోగలిగిన గట్టి కాళ్ళు, పద్మముల వంటి కళ్ళు, అతి సుందర రూపంలో విష్ణుమూర్తి మహా కూర్మ రూపం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాడు. అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రంలోనికి ప్రవేశించి చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకుని పైకి ఎత్తినట్లు సముద్రంలో మునిగిన మందర పర్వతమును పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు. దేవతలు, రాక్షసులు ఎంతో సంతోషించారు. దేవదానవులు పాల సముద్రాన్ని మదించినంతసేపు మందర పర్వతం పడిపోకుండా ఉండి ఆ కార్యం దిగ్విజయం కావటానికి ఎంతో తోడ్పడ్డాడు. ఈ విధంగా క్షీరసాగర మదనం అనేక సంవత్సరాలు సాగింది. ఆ నేపథ్యంలో
ఒకానొక సమయాన పాలకడలి నుండి హాలాహలం అనే భయంకర విషం పుట్టుకొచ్చింది. ఆ కాలకూట విషం ఉగ్రరూపం దాల్చి మహావేగంతో నలువైపులా వ్యాపించసాగింది. ఆ కాలకూట ప్రళయం ఈ జగత్తు మొత్తాన్ని కాల్చివేసేలా ఉంది. అంతట దేవతలు సర్వాంతర్యామి అయిన కైలాసపతిని వేడుకున్నారు. కైలాసపతి వారి ఆవేదనను విని అచట ప్రత్యక్షమై వారిని ఊరడించి బ్రహ్మాండంగా అన్ని వైపులా దావానంలా వ్యాపిస్తున్న ఆ కాలకూట విషాన్ని సూక్ష్మరూపం కావించి తన అరచేతిలోకి తీసుకుని మృంగివేశాడు. ఆ విషాన్ని తన గర్భంలోనికి పోనివ్వకుండా కంఠం నందే నిలిపివేశాడు. దేవతలు రాక్షసులు కలిసి మళ్ళీ పాల సముద్రమును చిలకడం ప్రారంభించారు. అప్పుడు పాల సముద్రము నుండి ఏది కావాలంటే దాన్ని ప్రసాదించే కామధేనువు పుట్టుకొచ్చింది. యజ్ఞయాగాలకు ఆధారభూతమైన ఆ కామధేనువును మహర్షులు స్వీకరించారు. తరువాత ఉచ్చైశ్రవం అనే దివ్యమైన అశ్వం పుట్టుకొచ్చింది. దానిని దానవుల రాజు బలిచక్రవర్తి ముచ్చటపడి తీసుకున్నాడు. ఆ తరువాత ఐరావతం అనే తెల్లని ఏనుగు, పారిజాతం అనే దివ్య వృక్షము ఒకదాన్నెమ్మటి ఒకటి పుట్టుకొచ్చాయి. ఈ రెండిటిని దేవతల తరపున దేవేంద్రుడు తీసుకున్నాడు. తరువాత అత్యంత సుందరాంగులైన అప్సరసులు జన్మించారు. వారిని దేవేంద్రుడు తీసుకున్నాడు. తరువాత సర్వమంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. దివ్య స్వరూపుడి అయిన లక్ష్మీదేవి తనకు అన్ని విధాలా తగిన వరుడు అని గ్రహించి శ్రీ మహావిష్ణువును ఆమె వరించింది. అంతట శ్రీహరి ఆమెను తన వక్షస్థలంలో స్థానం ఇచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు. మళ్ళీ సముద్ర మదనం సాగింది. దేవదానవులు కృషి ఫలించి అమృతం నిండిన పూర్ణ కుంభంతో ధన్వంతరి పాల సముద్రం నుండి బయటికి వచ్చాడు. ధన్వంతరి చేతిలోని అమృత కలశం చూడగానే దుష్టులైన రాక్షసులు బలగర్వంతో అమృత కలశమును లాక్కొని పారిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోటి దివ్య కాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్మోహినిగా అవతరించాడు. ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమెకు వశలైనారు. వెంటనే జగన్మోహిని రాక్షసులను మాయజేసి ఆమె అందచందాలను తలుకు వెలుకులతో దానవులను భ్రమలో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది. రాక్షసులకు ఒక్క చుక్క కూడా దక్కలేదు. అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజోవంతులుగా, బల పరాక్రమవంతులుగా, చావు లేని వారుగా తయారైనారు. ఇది గమనించిన రాక్షసులు మనము మోసపోయాము అని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు. దేవతలు అమిత బలవంతులుగా మారారు కాబట్టి సునాయాసంగా రాక్షసులను ఎదిరించి తరిమి కొట్టారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలనే కాకుండా లోకాలను కూడా కాపాడినాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించాడు. ఈ విధంగా శ్రీ కూర్మావతారం పరిసమాప్తమైంది.